ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధము చాలా మందిలో ఆందోళన, భయము కలిగింపజేస్తూ ఉంటే మరికొందరికి సరదాగా అనిపిస్తూ ఉంది. అసలు యుద్ధం వలన జరిగే నష్టం ఏంటో తెలుసా? ఇప్పటికే సాధారణ పౌరులు, కొందరు సైనికులు వారి యొక్క ప్రాణాన్ని కోల్పోయారు. యుద్ధం వలన వచ్చేది సంక్షోభము మరియు కరువు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా ఇలాంటి దేశాలు యుద్ధం వలన కరువు, ప్రాణ నష్టము వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి గుడిలో, చర్చిలో, మసీదులో యుద్ధము ఆగాలి అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎలాంటి భావజాలంతో మనం మాట్లాడుతూ ఉంటే కరుణాకర్ సుఖ్నా, లలిత్ కుమార్ వంటి వారు సెక్యులర్ ఆలోచనలు కలిగిన వారిని దేశద్రోహులు అని పిలుస్తూ ఉన్నారు. మీకు కనీసం చదువు ఉందా? మినిమం నాలెడ్జ్ మీకు ఉందా? వీరిని ఫాలో అయ్యే వారు కూడా టీనేజర్స్, వారిలో ఉగ్రవాద భావజాలాన్ని నింపుతూ ఉన్నారు. సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసా? సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, యుద్ధము చేయట ఇక మానివేయుడి. గనుక యుద్ధము ఆగాలని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం.